నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేశ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిపై తీసుకున్న ఆంక్షలను నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని, నర్సంపేట నియోజకవర్గ రాష్ట్ర ప్రజలపై కక్ష సాధింపు చర్యలు చేస్తోందని, గత ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి తీసుకువచ్చిన సుమారు 300 కోట్ల నిధులు ఆపే ప్రయత్నం చేస్తుందని, నర్సంపేట నియోజకవర్గంలో శాఖల పరంగా వచ్చిన ప్రతి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించడాన్ని తెలపడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకమే చీటింగ్ అన్నారు మీ పార్టీ, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నా మీద పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి చరిత్రకెక్కిళ్ళు. అది మీకు దక్కిన మొట్టమొదటి గౌరవం. మీ సంస్కృతికి ప్రతిబింబం అది. అయినా ఓపిక పట్టినాం, రైతులు బాగుండాలి, ప్రత్యేక పైలట్ ప్రాజెక్టు అది ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి మొదలు. ఇవాళ అందులో ఇప్పటి వరకు 75 కోట్ల ప్రాజెక్టులో 8 కోట్ల రైతుల కంట్రిబ్యూషను, 8 కోట్ల వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా, కలెక్టర్ల ద్వారా విడుదలైనటువంటి సబ్సిడీ, మొత్తం 16 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. దాదాపు 6,000 పైసలకు రైతులు బెనిఫిట్ పొందిళ్ళు. అలా కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నారు అధికంగా. రైతులు డీడీలు కట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ ఆపమని మీ ప్రభుత్వం ఎట్లా చెప్తుంది? మీకు హక్కెక్కడిది? అది నా కష్టార్జితం. నియోజకవర్గ రైతులను రాజకీయంగా ఏనాడు చూడకుండా అన్ని పార్టీల్లో ఉండేటువంటి సన్న చిన్నకారు రైతులకి ఉపయోగపడేటువంటి ఒక స్పెషల్ ప్రాజెక్టు, అది నా కళల ప్రాజెక్టు. ఇవాళ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఎక్కడ లేనటువంటి ఓన్లీ స్పెషల్ పైలట్ ప్రాజెక్టు నర్సంపేటలో తీసుకొస్తే జియో చీట్ చేశారన్నారు. ఇప్పటివరకు నోరిప్పరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.